చాలా బ్లీడింగ్ అయింది. నేను వచ్చిన కడుపులోకి స్కాన్ బాగా వచ్చిన వల్ల ఈ మేడం వాళ్ళని కలిసినాక చెప్పినాక అది చేయించుకున్నప్పుడు తగ్గింది మేడం. 37 years old తనప్పుడు తను బ్లీడింగ్తో వస్తే మనము మెరీనా యూసీడీ ఆప్షన్ ఇచ్చాము. తను యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు. ఇప్పుడు తన బ్లీడింగ్ కంట్రోల్ అయింది. చాలా మంది మెరీనా అంటే కాపర్ టీ అనుకుంటారు. మెరీనాని కాపర్ టీ కాదు. ఇందులో కాపర్ ఉండదు, కానీ ఇందులోపల ప్రొజెస్ట్రాన్ అనేది ఉంటుంది. ఈ ప్రొజెస్ట్రాన్ లైనింగ్ యూట్రస్ లోపల మనం పెట్టినప్పుడు రోజుకి ఇంత ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అయ్యి ఆ యూట్రస్ లైనింగ్ తగ్గిపోయి ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ అధిక ఋతుస్రావం అనేది తగ్గిపోయి ఇది ఒక ప్రత్యుమ్నాలు అనమాట. మనం అందరం అనుకుంటాము గర్భసంచిని తీసేయాలని. తీయని అవసరం లేకుండా ఫస్ట్ మనము చిన్నగా ఒక ఎండోమెట్రియల్ బయాప్సీ చేస్తాం. అంటే లోపల నుంచి ఒక ముక్క తీసి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా, సీరియస్ ప్రాబ్లం ఉందా లేదా అని అది నిర్ధారణ చేసిన తర్వాత మెడిసిన్స్ వాడి చూస్తామన్నమాట, తనకి పని చేస్తుందా లేదా మెడిసిన్స్. సో ఎప్పటికీ మనం ట్యాబ్లెట్స్ వేసుకోలేము కదా. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే మనకి అసిడిటీ ప్రాబ్లము, కడుపు మంట ఇలాంటివి రావచ్చు. సో అలాంటప్పుడు మనం మెరీనా అనేది గర్భసంచి లోపల మనం పెట్టేసామనుకోండి, రోజు ఇంత అని ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అయిపోయి వాళ్ళకి అసలు బ్లీడింగే లేకుండా ఆగిపోతుంది. సో చాలా మందికి ఇది బ్లీడింగ్ ఆగిపోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా అని భయపడుతూ ఉంటారు. ఇది ఏమి కాదు, వాళ్ళ హార్మోన్స్ ఈ ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ నార్మల్గానే ఉంటుంది, కానీ వాళ్ళకి బ్లీడింగ్ మాత్రం తగ్గిపోతుంది. ఇది 5 ఏళ్ల వరకు వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా యూట్రస్ లోపల పెట్టుకోవచ్చు. డాక్టర్ దాన్ని ఇన్సర్ట్ చేస్తారు. ఒక 5 ఏళ్ళ తర్వాత దాన్ని తీపిచ్చేసి ఇంకొకటి కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగా మెనోపాజ్ వచ్చేంత వరకు కూడా మనము ఈ మెరీనాని రిపీటెడ్గా పేషెంట్కి మనం ఇవ్వవచ్చు. Talk to your gynecologist about uterus saving options.